హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. సో వీడియో అంతా కూడా మనము ఎన్ఎఫ్ఓస్ గురించి చేస్తున్నామండి. సో ఇప్పుడు మార్కెట్లో చాలా మనకి మ్యూచువల్ ఫండ్స్లు అంటే ఎప్పుడైతే మార్కెట్లో ఆల్ టైమ్ హైకి వెళ్తున్నాయో మార్కెట్లో ఎప్పుడైతే హైలో ఉంటాయో చాలా ఐపీఓస్ ఎన్ఎఫ్ఓస్ రావడము మంచి మంచి ఆబ్జెక్టివ్స్ థీమ్తోని మార్కెట్లోకి తీసుకొస్తూ ఉంటారండి. దట్ ఈస్ క్వైట్ కామన్. సో ప్రతి ఎన్ఎఫ్ఓలోని మనం ఇన్వెస్ట్ చేయాలా అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. సో ఎన్ఎఫ్ఓలో కూడా చాలా రిస్క్స్ ఉంటాయి, గమనించండి. ఎన్ఎఫ్ఓ అంటే ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఒక కొత్త స్కీమ్ని ఒక కొత్త ఆబ్జెక్టివ్తో ఇష్యూ ప్రైస్ 10 రూపీస్కి ఆఫర్ చేయడం, జస్ట్ లైక్ ఐపీఓస్లో మనం ఎట్లా అయితే ఇష్యూ ప్రైస్కి ఆఫర్ చేస్తారో సో ఇవి కూడా మనకి ఇనిషియల్గా ఇష్యూ ప్రైస్తో మనకి మార్కెట్లోకి వస్తాయండి. సో అది మనకి మినిమం అమౌంట్ ఒక 1000 5000తో కూడా మనము వీటిని మనము ఎన్ఎఫ్ఓస్లో ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇందులో ఈటీఎఫ్స్ వస్తాయి, తర్వాత మనకి మల్టీ క్యాప్, తర్వాత ఈక్విటీ ఫండ్స్, డెట్ ఫండ్స్, లిక్విడ్ ఫండ్స్ ఇలా వస్తూనే ఉంటాయండి. బట్ వీటిల్లో పెట్టడం వల్ల కొన్ని రిస్క్స్ అయితే కొన్ని ఉంటాయండి. ఎందుకంటే ఇనీషియల్ కాస్ట్స్ ఏవైతే ఉన్నాయో దీంతో అసోసియేట్ అయి ఉంటాయి మనకి. ఆ తర్వాత మనకి ట్రాక్ రికార్డ్ కూడా ఉండదు, అంటే కొత్తది కాబట్టి. సో అది ఎలా పెర్ఫామ్ చేస్తుంది, ఫండ్ మేనేజర్ ఎలా దాన్ని మెయింటైన్ చేస్తారు అనే ట్రాక్ రికార్డ్ ఉండదు. సో ఇలాంటివన్నీ తర్వాత మనకి వచ్చిన ఎన్ఎఫ్ఓలో కొన్ని మనకి సూటబుల్ ఉంటాయండి, కొన్ని మన ఆబ్జెక్టివ్కి మన రిస్క్ టేకింగ్ ఎబిలిటీకి సూటబుల్ ఉండవు. సో ఇవన్నీ కూడా జాగ్రత్తగా తెలుసుకొని మనకి నిజంగా అది సూటబుల్ అవుతుందా కాదా, మన ఆబ్జెక్టివ్కి అది సరిపోతుందా లేదా అనేది చూసుకొని మాత్రమే మనం ఎన్ఎఫ్ఓస్లోకి వెళ్ళాల్సి ఉంటుందండి. సో ఇప్పుడు మన మార్కెట్లో కొన్ని ఎన్ఎఫ్ఓస్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయండి. సో అందులో కొన్ని ఇంపార్టెంట్ అండ్ ఎక్సైటింగ్ ఎన్ఎఫ్ఓస్ కూడా ఉన్నాయి. ఎడల్వైజ్ బిజినెస్ సైకిల్ ఫండ్ ఒకటి వచ్చిందండి. సో అది థిమెటిక్ ఫండ్. సో వెరీ ఇంట్రెస్టింగ్ ఫండ్ వాళ్ళు తీసుకొచ్చారు మార్కెట్లోకి. సో అది మనకి 9th జూలైని ఓపెన్ అయింది, 23rd జూలై వరకు మార్కెట్లో ఉండబోతుంది. నెక్స్ట్ కెనరా రెబోకో బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ కూడా ఇప్పుడున్న ఈ కండిషన్స్కి ఈ హైబ్రిడ్ ఫండ్స్ బాగా యూజ్ అవుతాయండి. దీన్ని కూడా మనము ఎసెట్ ఎలొకేషన్ కూడా హైబ్రిడ్ ఎసెట్ ఎలొకేషన్ ఫండ్స్ ఇవి, అంటే ఈక్విటీ నుంచి డెట్ నుంచి ఈక్విటీ కొంత ఎసెట్ ఎలొకేషన్ చేస్తూ మనకి రెండు వాటిల్లో కూడా మేనేజ్ చేస్తూ ఉంటారు. ఇది మనకి హైబ్రిడ్ కేటగిరీలోకి వస్తుంది. ఇది 12th జూలైన ఓపెన్ అవుతుంది అంటే 26th జూలై వరకు ఉంటుంది. నెక్స్ట్ ఐసిఐసిఐ ప్రూ నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ ఈటీఎఫ్ అనేది మనకి 8th జూలైన స్టార్ట్ అయ్యి 18th జూలై వరకు ఉంటుందండి. ఇది ఈటీఎఫ్ కేటగిరీలోకి వస్తుంది. నెక్స్ట్ ఎన్ఎఫ్ఓ మనకి ఐసిఐసిఐ ప్రూ ఎనర్జీ ఆపర్చునిటీస్ ఫండ్ అండి. సో ఇది మనకి ఈక్విటీ కేటగిరీలోకి వస్తుంది. ఇది 2nd జూలైన మనకు ఓపెన్ అయింది, 16th జూలై వరకు ఉంటుంది. సో ఇలా మార్కెట్లో ఇప్పుడున్న కరెంట్ ఎన్ఎఫ్ఓస్ అయితే ఇవ్వండి. ఇందులో మనకి ఎక్సైటింగ్గా అంటే కొంచెం బెటర్గా కనిపిస్తుంది ఎడల్వైజ్ బిజినెస్ సైకిల్ ఫండ్ థిమెటిక్ ఫండ్ అయితే లైక్ ఇంట్రెస్టింగ్గానే ఉంది. ఆ తర్వాత కెనరా రెబోకో బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ కూడా మనకి ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ ఐసిఐసిఐ ప్రూ ఎనర్జీ ఆపర్చునిటీస్ ఫండ్ కూడా మంచి లైమ్ లైట్లోనే ఉన్నాయి. ఒక్కసారి మీ ఆబ్జెక్టివ్కి, మీ రిస్క్ టేకింగ్ ఎబిలిటీకి, మీ గోల్కి ఎన్లైన్ అవుతున్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. సో అలానే ఇంకా ఇందులో ఇన్వెస్ట్ చేయాలా వద్దా ఇలాంటివన్నీ మీరు తెలుసుకోవాలంటే మీ ఫైనాన్షియల్ ప్లానర్ని కానీ అడ్వైజర్ని కానీ మీరు కనుక్కొని అప్పుడు మనము ఈ ఎన్ఎఫ్ఎస్లోకి ఈ న్యూ ఫండ్ ఆఫర్స్లోకి ఎంటర్ అయితే బాగుంటుందండి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ యూ కెన్ కాంటాక్ట్ అస్ ఫర్ హౌ టు ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ స్టాక్స్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, మనకి ఏది సూటబుల్ అవుతుంది. మార్కెట్లో చాలా ప్రోడక్ట్స్ వస్తూ ఉంటాయండి, కొత్త ఐపీఓస్ వస్తున్నాయి, ఎన్ఎఫ్ఓస్ వస్తున్నాయి, కొత్త ఏఏఎఫ్స్ వస్తున్నాయి, పిఎంఎస్లు వస్తున్నాయి. కానీ మనకి ఏది సూటబుల్ అవుతుందో అది చూస్ చేసుకోవాలండి. సో దానికోసం అయితే మనం పర్సనల్గా ఒక మీ ఫైనాన్షియల్ ప్లానర్ని, మీ పర్సనలైజ్డ్ కస్టమైజ్డ్ సొల్యూషన్స్ కోసం మీరు మీ సిచ్యువేషన్ లేకపోతే మీ గోల్స్, మీ స్టేట్ ఆఫ్ బడ్జెట్ అండ్ నెట్వర్త్ మీ అనాలిసిస్ చేయించుకొని అప్పుడు మనకి ఏ ప్రోడక్ట్ బాగుంటుంది, ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, అది ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా ఫర్ ఎవర్ మంచిది కాదని ఉండదండి. అది మనకి ఏది సూటబుల్ అవుతుంది, ఇంకా ఏమైనా ఫ్యూచర్లో ఏమైనా అవసరమైతే చేంజెస్ చేసుకునే ఫ్లెక్సిబిలిటీ కూడా మనకి ఉండాలి. సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని మనం ఇన్వెస్ట్మెంట్స్ ప్రోడక్ట్స్ని జాగ్రత్తగా మనకి సూట్ అయ్యే ప్రోడక్ట్స్ని మనము సెలెక్ట్ చేసుకోవాలండి. మార్కెట్స్లో చాలా వస్తున్నాయి, చాలా వీడియోస్ వస్తున్నాయి, చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. బట్ మనకి అది సూటబుల్ అవుతుందా లేదా, ఆ ఇన్ఫర్మేషన్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది చెక్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.